నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసిపోయాయి. 119 స్థానాలకు గానీ ఎవరు గెలుపు గుర్రాలు ఎక్కుతారని ఆసక్తిగా ఎదురు చూసిన ప్రజలు కాంగ్రెస్ ఇక్కడ అధికారంలోకి రావడం చూశారు. ఇక తెలుగు ప్రజలు అత్యంత ఆసక్తిగా ఎదురు చూసే మరొక ఎన్నిక ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు మొత్తం 175 స్థానాల్లో జరగబోతున్నాయి. ఈ 175 స్థానాలకు సంబంధించి లోక్సభ ఎన్నికలతో పాటే అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇప్పటికే కొత్త పార్టీలు రావడం, ఉన్న పార్టీలలో నాయకులు జంపు జలానీలు కావడం, అభ్యర్థులను ముందే ప్రకటించడం వల్ల పార్టీల్లో వచ్చే మార్పులను సరిదిద్దుకునే ప్రయత్నం చేయడం, అన్న మీద చెల్లెలు పోరుకు దిగడం, ఇలాంటివి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను మాత్రం కొంచెం ఇంట్రెస్టింగ్ గా మార్చాయి అని చెప్పొచ్చు. ఎందుకు అనంటే వైఎస్ షర్మిల కాంగ్రెస్లోకి చేరడం, కాంగ్రెస్లో చేరి అన్నను గద్దె దించడానికి ప్రయత్నం చేయడం, అసలు షర్మిల రాజకీయ ప్రస్థానం అసలు జనాలకు అర్థం కాకపోవడం. ఎందుకు అంటే చూసాము, ఒకప్పుడు కాంగ్రెస్ వైఎస్ రాజశేఖర్ రెడ్డికి సరైన న్యాయం చేయలేదు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబాన్ని సరైన విధానంలో ఆదుకోలేదు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆంక్షలు నెరవేరటం లేదు అని చెప్పేసి అన్న బాటలో బయటికి వచ్చి వైఎస్ఆర్సీపీకి అన్న జైల్లో ఉన్నప్పుడు జగనన్న వదిలిన బాణంగా తిరిగిన షర్మిల కాదు, ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆకాంక్షలు జగన్ నెరవేరుస్తున్నాడు, తెలంగాణలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆకాంక్షలు నెరవేర్చాలి, ఇక్కడ ప్రజలు మొత్తం కూడా ఆగమైపోతున్నారని ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వచ్చి నియోజకవర్గాలలో తిరుగుతూ కేసీఆర్ని ఒక రేంజ్లో మాటలు అంటూ ఒక లెవెల్లో ఏమంటారు కొంత పాదయాత్ర అంటే పాదాల మీద నడిచే యాత్ర అని ఇలా కొన్ని డైలాగ్స్ తోటి సోషల్ మీడియాలో మాత్రం మస్తు ట్రోల్ అయింది, మస్తు ఫేమ్ అయింది అని కూడా చెప్పుకోవచ్చు. ఇక తీరా మరి వైఎస్ఆర్ టీపీ పార్టీ ద్వారా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆకాంక్షలని తెలంగాణలో నెరవేర్చడానికి పోటీ చేస్తుందంటే లేదు అని చివరికి కర్ణాటక సీఎంతో ముచ్చట్లు పెట్టి అక్కడికి హైకమాండ్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకొని వచ్చి ఏం జరిగిందో తెలియదు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆకాంక్షలు కాంగ్రెస్ పార్టీతోనే నెరవేరుతాయని మళ్ళీ కాంగ్రెస్ కండువా కప్పుకుంది. మరి ఎందుకు బయటకు వచ్చినప్పుడు ఇప్పుడు మళ్ళీ ఎందుకు వెళ్ళినట్టు అంటే దానికి సమాధానం లేదు. ఇప్పుడు ఇక్కడ అయిపోయింది, ఏపీలో కాంగ్రెస్ పార్టీని నిలబెట్టాలి అంటే షర్మిలే ఉండాలి, అక్కడున్న ఏపీలో ఉన్న కాంగ్రెస్ నాయకులు ఎవరి వల్ల కాదు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయురాల వల్లే అవుతుందని మళ్ళీ ఏపీ రాజకీయాల్లో అడుగుపెట్టింది. పెట్టడమే కాంగ్రెస్ పార్టీ కాదు మా కుటుంబంలో విభేదాలు తెచ్చింది మా అన్న వల్లే అంటూ జగన్ మీద సెన్సేషనల్ కామెంట్స్ చేస్తూ పోయింది. కానీ జగన్ చాలా సైలెంట్గా కొడుకు ఎంగేజ్మెంట్కి పిలిచిన వెళ్ళి పలకరించి రావడము కొంత జగన్ ఇమేజ్ని ఏపీలో పెంచింది. ఇప్పుడు ఇక్కడ ఎలక్షన్స్కి ముందు కొత్త పార్టీలు ఎలా అయితే పుట్టుకొచ్చాయో తర్వాత అవన్నీ విలీనం అయిపోయాయి మనం చూసాము. అలాగే ఏపీలో కూడా కొత్త పార్టీలు కొన్ని పుట్టుకొని వస్తున్నాయి. అంతేకాదు అభ్యర్థులను ముందుగానే ప్రకటించడంతో వైఎస్ఆర్సీపీ నుంచి కొంతమంది జంపు జలానీలు టీడీపీలోకి, జనసేనలోకి, అలాగే కాంగ్రెస్ పార్టీలోకి షర్మిల అండ చూసుకోవడానికి వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్న విషయం మనకు తెలిసిందే. అయితే వైఎస్ఆర్సీపీని ఎదుర్కోవడానికి మొన్నటి వరకు టీడీపీ జనసేన పొత్తులో ముందుకు వెళ్తుందేమో అనుకున్నారు. కానీ జనసేన టీడీపీ మధ్య విభేదాలు వచ్చాయి. అంటే రెండు విడివిడిగా పోటీ చేయబోతున్నాయి. అక్కడ ఈ రెండు విడివిడిగా పోటీ చేయడంతో పాటు అక్కడ భారతీయ జనతా పార్టీతో పాటు కొత్తగా పుట్టుకొచ్చిన జేడి లక్ష్మీనారాయణ పార్టీతో పాటు కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ 5 నుంచి 6 పార్టీలు అధికార పార్టీకి వ్యతిరేకంగా కొట్లాడుతూ ప్రజల్లోకి వెళ్తున్నాయి. ఈ నేపథ్యంలో జన్మత్ పోల్ సర్వే ప్రకారం ఖచ్చితంగా ఇవి ఏవైతే బయటకు వచ్చిన పార్టీలు ఉన్నాయో, ఏవైతే బయటకు వచ్చిన అభ్యర్థులు ఉన్నారో ఓట్ల చీలికుందో అది ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి ప్లస్ కాబోతోంది. ఎంత ఎత్తున ప్లస్ కాబోతుంది అంటే 175 అసెంబ్లీ స్థానాలకు గాను 114 నుంచి 117 వరకు వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకొని మళ్ళీ, ఎందుకంటే 174 అంటే దాదాపు 87 సీట్లు వస్తే చాలు, 87 నుంచి 88 సీట్లు వస్తే గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు. కానీ ఇక్కడ ఏకంగా 114 నుంచి 117 స్థానాలను వైఎస్ఆర్సీపీ గెలుచుకోబోతోంది. అంటే మళ్ళీ అధికారంలోకి 2వ దఫా వైఎస్ఆర్సీపీ రాబోతుంది అని చాలా క్లియర్గా చెప్పింది. అలాగే టీడీపీ జనసేన పొత్తు 49 సీట్ల వరకు, అంటే టీడీపీ కానీ జనసేన కానీ ఈ రెండు పార్టీలు 49 సీట్లు గెలుచుకోబోతున్నాయి. అంటే ఇక మిగిలిన కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, జేడి లక్ష్మీనారాయణ పార్టీ కానీ ఇవన్నీ కూడా 12 నుంచి 13 సీట్లు గెలుచుకోవడానికే ఆస్కారం ఉంటుంది. ఎప్పుడైతే ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేది చీలిపోతుందో ఖచ్చితంగా కూడా అది అధికారంలో ఉన్న ప్రభుత్వానికి ప్లస్ అవుతుంది అనేది జన్మత్ పోల్ సర్వే రిపోర్ట్స్లో చాలా క్లియర్గా అర్థమవుతుంది. అంతేకాదు లోక్సభ సీట్లలో కూడా 18 నుంచి 20 స్థానాలు వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటుంది అని చెప్పింది.
వైఎస్ఆర్సీపీకి సంబంధించి అక్కడ ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది అని, చంద్రబాబుని జైలుకి పంపించారని, ఇదంతా సింపతి టీడీపీకి గ్యాదర్ అయిపోయి అది వైఎస్ఆర్సీపీని ఓడగొట్టడానికి కారణమవుతుంది అని చాలా మంది భావించినప్పటికీ ఈ రోజు టీడీపీ అనేది ఆంధ్రప్రదేశ్లో ఉనికి చాలా వరకు కోల్పోయింది. కొంత ఆంధ్రప్రదేశ్లో ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా రాజకీయ సమీకరణాలు మొత్తం కుల రాజకీయ సమీకరణాలు నడుస్తూ ఉంటాయి అక్కడ. ఆ నేపథ్యంలో సీట్ ఇచ్చేటప్పుడు కూడా ఇక్కడ ఆ నాయకుడికి చరిష్మా ఉందా లేదా, ఆ పార్టీ అధినాయకుడికి నచ్చిందా లేదా అని ఆలోచిస్తారు. కానీ ఏపీ రాజకీయాలకు వచ్చేసరికి అక్కడ కులాలలో బీసీ అనుకోండి, బీసీలో ఏ కులం ఓట్లు ఎక్కువ ఉన్నాయి, దాని కుల సమీకరణాలను బట్టి అక్కడ సీట్ల ప్రాధాన్యత ఇవ్వడము, గెలుపోటములు కూడా ఉంటాయి అనేది ఎవరిని అడిగినా చెప్పే నిత్య సత్యం అనమాట. ఈ నేపథ్యంలో చాలా చాకచక్యంగా విడతల రజనీని, ఈసారి రోజాని కూడా అసెంబ్లీ నుంచి లోక్సభకు పంపించే ప్రయత్నం చేస్తున్నారు నగిరిలో. ఎందుకంటే సొంత పార్టీలోనే రోజాకు కొంత వ్యతిరేకత ఉంది కాబట్టి అది పార్టీలో అసెంబ్లీ స్థానాన్ని కోల్పోవడానికి కారణమవుతుంది కాబట్టి, అంటే సిట్టింగ్లు వెళ్ళిపోతే, ఒకవేళ సిట్టింగ్కి సీట్ ఇవ్వకపోతే వాళ్ళు పార్టీ నుంచి వెళ్ళిపోతే పార్టీకి నష్టం అవుతుందా అనే ఆలోచన కంటే కూడా ప్రజలు ఏమనుకుంటారు అనే ఆలోచన, వాళ్ళ వల్ల పార్టీ ఎంత డ్యామేజ్ అవుతుందనే ఆలోచనకు మాత్రమే ఇక్కడ ప్రాధాన్యత అంటూ సిట్టింగ్లను చాలా మంది మార్చే ప్రయత్నం చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అలాగే కాదు, మారుస్తున్నారు కూడా. ఈ సిట్టింగ్లంతా కూడా ప్రతిపక్షంలో ఏ పార్టీలో చేరాలి అనే వైపు వెళ్తున్నారు. ఆ కొంతమంది టీడీపీని ఆశ్రయిస్తే కొంతమంది జనసేనను, ఇప్పుడు షర్మిల వైపు కూడా కొంతమంది నిలబడే అవకాశం కల్పిస్తోంది. ఈ నేపథ్యంలో సిట్టింగ్లు వేరే వైపు వెళ్ళినా కూడా ఇక్కడ తమ ఓటు బ్యాంకు అనేది ఎక్కడా కదలదు. ఇక బయటికి వెళ్ళడం, చీలిపోవడం వల్ల ఓట్లు చీల్తాయే తప్ప తమకిచ్చే నష్టం ఏమీ లేదు అన్నట్టుగా కూడా జన్మత్ పోల్స్ రిపోర్ట్ ద్వారా చాలా క్లియర్గా అర్థమవుతున్నట్టు తెలుస్తుంది. ఏదేమైనా కానీ ఏపీలో మళ్ళీ అధికారంలోకి రాబోయేది వైఎస్ఆర్సీపీ పార్టీయే. అంతేకాదు లోక్సభలో కూడా దరిదాపు 18 నుంచి 20 సీట్లు అంటే సరైన ప్రాధాన్యత. ఇటు ఎన్డీఏ కానివ్వండి, ఎన్డీఏకైతే భారతీయ జనతా పార్టీ ఒక్కటే సింగిల్ లార్జ్ పార్టీగా దేశంలో 3వ సారి అధికారంలో రావడానికి ఖాయంగా తెలుస్తోంది. అయితే 20 సీట్లు అనేవి కూడా ఎన్డీఏ కూటమి వైపు వెళ్ళడానికి ఎక్కువ ఆస్కారం కనబడుతుంది అని అంటున్నారు. ఎందుకు అనంటే కాంగ్రెస్ పార్టీతో వైఎస్ జగన్ జట్టు కట్టే ప్రయత్నం చేయడు. దాంతోపాటు ప్రధాని మోదీతో సత్సంబంధాలు ఉన్నాయి. గతంలో కూడా ఎప్పుడు కూడా విభేదించిన సందర్భాలను చూడలేదు. ఇక్కడ కేసీఆర్ విభేదించినట్టుగా జగన్ ఎప్పుడు విభేదించిన సందర్భాలను కూడా చూడలేదు. ఈ మధ్య కాలంలో టీడీపీ కూడా కొత్త పాట పాడుతూ చంద్రబాబు నాయుడు కూడా మోదీని పొగుడుతున్నాడు. చూడాలి మరి అదేటు తిరుగుద్ది, యూటర్న్ అనేది తెలియదులే. కానీ బీజేపీ కూడా పొత్తు పెట్టుకోవడానికి వస్తుందా? బీజేపీ ఇప్పుడు అక్కడ అధికారంలో ఉన్న పార్టీతోటి ఏమంటారు, సెంట్రల్లో ఎలాంటి ప్రాబ్లం లేకుండా మంచిగానే క్లియర్ అండ్ కట్గా ఉంది. ఇప్పుడు జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేస్తాయంటే చంద్రబాబు తోటి బీజేపీ కలిసి బరిలో దిగే అవకాశం లేదు అంటూ రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. దానికి తోడు జనసేన అధినేత ఈ మధ్య కాలంలో చిరంజీవికి పద్మవిభూషణ్ రావడము, అలాగే ఢిల్లీ వెళ్ళేసి పవన్ కళ్యాణ్ బీజేపీ అధినేతల్ని కలిసి రావడము, ఇవన్నీ చూసిన నేపథ్యంలో రాజ్యసభ సీటు చిరంజీవికి ఇస్తారంటూ కూడా ఒక వార్త వస్తోంది. పవన్ కళ్యాణ్ కూడా టీడీపీకి దూరమై బీజేపీకి దగ్గర అవుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. అంటే టీడీపీ కూడా ఇక్కడ ఒంటరి అవుతుంది అనే సిగ్మెంట్ చాలా క్లియర్ గా కనిపిస్తోంది. మరి ఒంటరైన టీడీపీ కాంగ్రెస్ తో జట్టు కడుతుందా అంటే చంద్రబాబు ఈగోకు అసలు అది సాధ్యం కాదు. ఈ నేపథ్యంలో ఎన్డీఏ కూటమి బలం పెరగడానికి వైఎస్ఆర్సీపీ పార్టీ మరొక కారణం కాబోతూ ఖచ్చితంగా కూడా 2వ సారి అధికారంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు అనేది ఈ సర్వే రిపోర్ట్స్ చాలా క్లియర్ గా చెప్తున్నాయి. మరి ఈ సర్వే రిపోర్ట్స్ పై మీ అభిప్రాయం ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే జాయిన్ అనే బటన్ కనిపిస్తుంది మీకు, ఖచ్చితంగా జాయిన్ అనే బటన్ ని క్లిక్ చేస్తే 1 to 4 లెవెల్స్ లో మీరు ఏదో ఒక విధంగా మాకు సపోర్ట్ చేస్తూ మా ఛానల్ గ్రోత్ కి సహాయపడచ్చు. సో ఏదో ఒక విధంగా సపోర్ట్ చేస్తారు అని ఆశిస్తున్నాం. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం స్టే విత్ us.